అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వస్తే చేయాలా లేకపోతే జై హింద్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్నాం. కర్నూలు జిల్లా నుంచి టీడీపీ అలియన్స్ నుంచి టీజీ భరత్ గారు నిల్చున్నారు, అలాగే వైసీపీ నుంచి ఏఎండి ఇంతియాజ్ గారు నిల్చున్నారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరి మధ్య పోటీ ఎలా ఉందనేది ప్రజాభిప్రాయం తెలుసుకుందాం రండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? భారతన పథకాలు అంతున్నాయా? నాకైతే ఏది రాలేదు ప్రజెంట్, ఏది రాలేదు. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? పక్క టీడీపీ, పక్క టీడీపీ. ఈసారి టీజీ భరత్ పక్కా వస్తాడు, గ్యారంటీ వస్తాడు. స్టేట్ లో వచ్చేసి మనకి తెలియదు ఏముంది, ఇక్కడ వచ్చిందంటే ఆటోమేటిక్ అక్కడ వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మరి పథకాలు అన్ని ఇస్తున్నారు, అన్ని పంచుతలే అంటావా వైసీపీ? ఐ డోంట్ కేర్, ఐ డోంట్ నో. మనకి బాగుపడాలంటే మేము టీడీపీ అనుకుంటున్నాం. టీడీపీ అనుకుంటున్నారు? టీడీపీ ఎందుకు? నేను కర్నూలు చాలా మంది అడిగాను, అందరూ టీడీపీ 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 అంటున్నారు. అంత సామాన్యులకు ఇప్పుడు వాడు అమ్మవాడు ఇచ్చినట్టు ఇచ్చిడు అని పెంచుకుని పోతున్నాడు, అది ప్రాబ్లం. వాడు ఇవ్వకపోయినా నష్టం లేదు. ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళకి ఇట్లా ట్యాక్స్ రూమ్లో కడతారు, గవర్నమెంట్ స్కూల్లో కూడా నీకు 500 రూపాయలు ఫీజు కడతారు, 10,000 తీసుకుంటారు. ఏం చేస్తావు, ఏం లాభం చెప్పు? దానివల్ల ఏమైనా ఉపయోగిందా? కరెంటు బిల్లు నేను మా బ్రదర్ కలిసి ఉన్నప్పుడు 200 వచ్చేది, ఇప్పుడు 450 800 వస్తుంది. పథకాలు అవన్నీ ఇస్తున్నా జగన్ గారు పని చేస్తారు. ఇప్పుడు పథకాలు ఇస్తున్నావు, ఈ రోజు ఉంటావు, ఇస్తావు, నెక్స్ట్ టీడీపీ వస్తే దానికి అలవాటు పడితే ఎవరైనా చేస్తారు. దానికి నెక్స్ట్ టీడీపీ కూడా ఇస్తున్నాడు పథకాలు, అది ఏం చేస్తే చూడాలి. అది అయితే ఇక్కడ లాస్ట్ టైం వైసీపీని గెలిపించారు, కానీ ఈసారి టీడీపీ అని గట్టిగా చెప్తున్నారు జనాలు అందరూ. ఎందుకు అంత వ్యతిరేకత? ఎందుకు చెప్తుండే కదా, ఇదే కారణం. ఏమైనా డెవలప్మెంట్ చేసినా అంటే ఓకే ఒప్పుకోవచ్చు, ఏదైనా ఉపయోగం ఉంది అంటే ఏమైనా ఒప్పుకోవచ్చు. ఇప్పుడు కమిషనర్ పైనుంచి ఆర్డర్ లేనిదే ఇంచి రాదు. కరెంటు బిల్లు కడుతున్నాం, మున్సిపాలిటీ బిల్లు కడుతున్నాం, ఆయన తీపించినారు. నేను చేయాలి, ఏమైనా ఉపయోగం ఉంది. ఇప్పుడు కాలువ కోసం వేసినాడంటే ఉపయోగం అనొచ్చు. ఇప్పుడు మేము వదిలేసిపోయినాం అనుకో, బాత్రూమ్కు దానికి చేస్తారు, ఎవరి పరిస్థితి చూస్తారు దాన్ని. అయితే పరిపాలన అయితే బాగాలేదంటావు. కానీ మీకు టీడీపీ వస్తే బాగుంటుంది మీకు, కానీ మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు పైన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వస్తేనే మీరు బాగుంటుంది. పథకాలు అన్ని బాగుంటాయి అంటున్నారా? ఇప్పుడు అందరికీ అందుతాయని గ్యారెంటీ ఏం లేదు, మనకు అందలేని మనం 10 మందికి ఉపయోగపడుతున్నాడు కాబట్టి మేలు ఆయనకి. ఓకే. అయితే మరి చంద్రబాబు గారు, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ 3 కలిసి కూటమి కింద వస్తున్నాయి. దాని ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా అనుకుంటున్నారు? అంత సీన్ లేవు అసలుకి. పవన్ కళ్యాణ్ వీళ్ళని ఎవరు టైప్ చేయదు, ఓన్లీ సైకిల్ ఫ్యాన్ 2. వాళ్ళని పట్టించుకోవాలి, ఏం మాట్లాడతావు ఆయనకే తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలంటే అందరికి ఆదర్శంగా ఉండాలి. ఒక మాట్లాడే మైక్ స్పీచ్ పట్టుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే అవతలోనికి అరే ఇతను చెప్పే మాట శ్రద్ధగా వినేటట్లు ఉండాలి. జింపాలు వేసుకొని అది వేసుకొని ఎగురుకుంటూ ఉంటే వాళ్ళ స్పీచ్ ఎవరు వింటారు? పిల్లలు ఎగురులాడితే ఏదో సిమెంట్ డైలాగ్ కొట్టినట్లు ఉంటారు. వేస్ట్ అది. ఒక డిగ్నిఫైడ్గా మాట్లాడితే ఏదన్నా కానీ నువ్వు ఏం చేసే పథకాలు ఇది చేస్తా అని చేయగలిగితే బాగుంటుంది. ఏది ఎప్పుడు చూడు జగన్ నువ్వేవాడు ఇవి అనుకుంటుంటే అది ఎవరు పట్టించుకోరు. అది నువ్వు చేసే ఏది పలాని పని చేస్తా, పిల్లల్లో కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా కానీ పలాంటి చేస్తా అని చెప్పుకొని పోవాలి. కానీ నిన్ను దింపుతా నిన్ను చేస్తా ఇదే ఉంటే నీకు ఎవడు కొట్టేస్తాడు, ఎవడు. సార్ ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని పథకాలు కంటిన్యూ చేస్తా అంటున్నారు, మరి చంద్రబాబు గారికి వేసే అవకాశం? ఇప్పుడు అమ్మఒడి ఒక్కరికి వేస్తేనే శ్రీలంకన్ చేసి పాకిస్తాన్ చేసి అని ఇప్పుడు ఒక్కరికి ఇస్తేనే, ఇప్పుడు నలుగురికి ఏ రకంగా ఇస్తే వినయని అమెరికన్ చేస్తాడా? కరెక్టే కదా. దాని లెక్కలు అనుకుండాలా. ఏదైనా చెప్పినప్పుడు అవతల ఆలోచన చేసి చేయాలి. ఏదైనా చేసి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ మొత్తం వచ్చేది రాయలసీమ మొత్తం వైసీపీ వస్తుంది. మేము వస్తున్న దారిలో చాలా మంది టీడీపీ గెలుస్తుంది అని చెప్పి విన్నాం అన్నమాట. అది మామూలు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు ఇదంతా లేడీస్ కోట కిందికే ఇది ఎలక్షన్. జెంట్స్ బయట వస్తారు, తందనాడతారు, తాగుతారు, పోతారు, ఎవరిస్తారు డబ్బులు ఇస్తే ఎవరు ఎవరైనా అంతే. ఆ పార్టీని ఈ పార్టీని ఎవరైనా అంతా ఒకటే. ఓకే. లేడీస్ అంటారు, లేడీస్ మొత్తం లేడీస్ ఎవరు ఎట్లా పడితే అట్లా. ఈసారి లేడీస్ అందరూ ఎవరి తరపు ఉన్నారనుకుంటున్నారు? ఇలా ఎవరి తరపు ఉన్నారనుకుంటున్నారు లేడీస్ అందరు ఈసారి?
లేడీస్ అందరూ అట్లాంటి ఎవరి తరపున ఉన్నారు? ఇప్పుడు పథకాలు ఎవరు అందుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు ఇక్కడ, పక్క 100 పక్కేస్తారు. అందుకని ఇప్పుడు 70% 60% అందుకున్న వాళ్ళు ఉన్నారు. 40% అంటే అందరూ వాళ్ళు కొంచెం ఇది అవుతారు. దీంట్లో కొంతమంది దీంట్లో కూడా అందుకున్న వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వేస్తారు. మనం చెప్పని వచ్చిన మెజార్టీ ఏం పెద్దగా ఉండదు. ఉండదంటారు. ఈసారి మెజార్టీ ఉండదంటారా? మెజార్టీ ఉండదు. ఇప్పుడు మెజార్టీ ఎక్కడ ఉండదు ఇది, ఎందుకంటే చాలా టైట్ ఉంటుంది అండి. టైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి జగన్ స్టేట్ లో వస్తారు, ఇక్కడ ఏమో టీడీపీలో. జగన్ జగన్ జై జగన్ సీఎం. ఎందుకు జగన్ గారు అంటే అంత ఇది? అమ్మఒడి డబ్బులు ఇస్తున్నాడు, అన్ని పథకాలు ఇస్తున్నాడు బీదోళ్ళకి. ఇంకా మరి ఇక్కడ టీడీపీ కూటమి వస్తుంది, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ సపోర్ట్ ఉంది. 100 మందితో సీఎం జగన్. ఏం జగన్ భరత్ ఎమ్మెల్యే భరత్, జై భరత్. ఇక్కడ కర్నూలు స్టేట్ లో మీకు జగన్ జగన్ సీఎం జగన్. ఎందుకు జగన్ గారే అంతగా ఇదిగా ఉంటున్నారు? బాగా చేస్తున్నారండి మాకి. మరి అభివృద్ధి లేదని చెప్పి అపోజిషన్ పార్టీ చెప్తుంటారు వీళ్ళు, క్యాపిటల్స్ కూడా క్యాపిటల్స్ కూడా అవ్వలేదు. జనాలు చెప్తుంటారు మాకు బాగా చేసినాడు, అమ్మఒడి డబ్బులు వస్తున్నారు, బాగా వస్తున్నాయి. అంత వాలంటీర్లు అందరూ బాగా వాళ్ళంటే 6 గంటలు తెచ్చిస్తున్నారు. మా అమ్మ చచ్చిపోయింది, తెచ్చిస్తే పింఛన్ వస్తుంది, నెల 6 గంటలు తెచ్చిస్తారు. జై జగన్ జై భరత్, ఎమ్మెల్యే భరత్ కి జిందాబాద్. బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు మేమా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే ఎవరు వచ్చినా కానీ ప్రజలకు బాగా చేస్తే అదే సంతోషంగా ఇది ఫీల్ అవుతాం మేము. అందరు బాగుండాలని. ప్రెసెంట్ జగన్ గారు పథకాలు ఇస్తున్నారు, అందుతున్నాయా? ఓటు ఉంది, జగన్ వస్తేనే బాగుంటుంది. పథకాలు అన్ని అందించినాడు. ఏం లేదు, అన్ని బాగున్నాయి, అన్ని బాగా చేసినాడు. చెప్పిన మాటలన్నీ పథకాలలో అందించినాడు. క్యాపిటల్ లేదని చెప్పి కూడా చాలా మంది పిల్లలకు ఉద్యోగాలు లేవనేది మెయిన్ అనేది. జగన్ గారిని అనేది ఏంటంటే పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఒకటే బాధ. అదొకటి జరుగుతుంది మాట, అది ఒప్పుకున్నారు. అయితే కర్నూలు స్టేట్ రెండు చెప్పు. స్టేటు కర్నూలు. కర్నూలులో శ్రీ టీజీ భరత్ సార్ గారు గెలిస్తే యువతకు ఉద్యోగాలు, కర్నూలు అభివృద్ధి చెందుతుంది. స్టేట్లో వచ్చేసి పైన బీజేపీ వస్తే బాగుంటుంది. మొత్తానికి కూటమి అనేది రావాలి. మొత్తానికి మరి జగన్ గారు పథకాలు ఇస్తున్నారు కదా రకరకాలవి. జగన్ది ఇంకా తెలిసినదే, ఇంకా తెలియనిది ఏం లేదు. ఏమి జగన్ది మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏమి జగన్ది తెలిసినదే. ఇక్కడ లోకల్ స్థాయిలో టీజీ భరత్ గారికి ఇంకా ఇంతియాజ్ గారికి పోరు ఉండబోతుంది. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? సార్ నాకు తెలిసినంతలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది నా అభిప్రాయం. అంటే కూటమి కింద పవన్ కళ్యాణ్ గారు కూటమి అనే క్వశ్చన్ లేదు, మీరు అనుకుంటున్నారు. అభివృద్ధి లేదు. ఒక్క రాజధాని 6 రోజులకే నువ్వు మొత్తం నీకు పెట్టేసే మిగతా రాష్ట్రం అంతా ఏమైపోవాలా? ఇప్పుడు కర్నూలు ఉంది బ్యాక్వర్డ్, దీనికి కదా ఏం చేయాలంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు వైసీపీ పార్టీ కొత్త మేనిఫెస్టోలో కర్నూలుకి కోర్టు అని అన్నారు. ఇదే మాట 4 years బ్యాక్ కూడా జగన్ గారు అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు నెక్స్ట్ ఇంతవరకు ఏదైతే మనం ఈ సంక్షేమ పథకాలు వేసుకుంటూ వచ్చామో అవి కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత ఈ అభివృద్ధిని కూడా కంటిన్యూ చేస్తారు. ఇంకా నెక్స్ట్ 5 years చేస్తారు కంపల్సరీగా. మరి టీడీపీ ఇంకా జనసేన వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చూడు సార్, పవన్ కళ్యాణ్ వచ్చేసి కనీసం ఇప్పుడు ఎక్కడైనా గెలిచినాడా? ఆయనకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉందా? మీరు చెప్పండి పోనీ. ఇప్పుడు లేదు, ఇప్పుడు రాబోతుందా? ఇక్కడ పథకాలన్నీ బాగానే అందుతున్నాయి, బ్రహ్మాండంగా అందుతున్నాయి. వాలంటీర్ సార్, వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఇంకోటి బాగా గుర్తుంచుకోండి, గ్రామ స్వరాజ్యం మహాత్మా గాంధీ ఎప్పుడైతే కలగన్నాడో ఆ గ్రామ స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది? గ్రామ సచివాలయం పెట్టిన తర్వాతనే గ్రామ స్వరాజ్యం వచ్చింది. కాబట్టి దాంట్లో ఏం డౌట్ లేదు. మరి ఈ జగన్ గారి పైన ఎలక్షన్స్ ముందే అటాక్ అవ్వడం అనేది కేవలం జగన్ గారు ఆడుతున్న ఆట అని సార్ ప్రతి వాళ్ళు కూడా అంటారు. మీరు ఎందుకంటే మీరు కాదు, కానీ అది చెప్పేది అండి, అది ఒక షూటర్ చేసే పనులు తప్ప సామాన్యుడు నువ్వు నేను కొడితే ఆ నుంచి వచ్చేసి తగులుతుందా? చెప్పండి మీరు. ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు ఇక్కడ కొట్టినావు అనుకో, ఎన్నకు యువతలు తగులుతుంది, ఏం తగులుతుందా? ఆడు ఇట్టేటున్నా ఎండో చోటుపోతుంది.
కానీ అది ఎవడో ఒకటి కావాల్సి ఏదో ఒకటి పథకం వేస్తారు చేస్తారు అటువంటి అది ఎలక్షన్స్లో జరిగే పనులే. కాబట్టి అది చేయడం తప్పు. ముందు అది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానివ్వండి, అటువంటి దాడులు అనేది చేయడము అరాచకము. అటువంటి దాడులు ఏ పార్టీకి కూడా జరగకూడదు అని నా అభిప్రాయం. ఎవరు గెలుస్తారు అనుకున్నారు సార్ ఈసారి ఎలక్షన్స్? టీడీపీ గెలుస్తారని పక్కన చెప్తుందా? ఎందుకు సార్ వైసీపీకి అంత అగేనెస్ట్ ఎందుకున్నారు సార్ కర్నూలులో? వైసీపీ అగెనెస్ట్ అంటే ఏం లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, విద్య అంతంతే, వైద్యం అంతంతే. లాస్ట్ టైం ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ గెలిచారు కదా, గెలిచినాడు కానీ ఏం చేస్తాం, ఏం చేయలే. ఒక్క పరిశ్రమ లేదు, ఒక ఉపాధి లేదు. రేషన్ కార్డులో ఒక పర్సన్ని మా తమ్ముని డిలీట్ చేయక నాకు 2 సార్లు వాహనం ఇతర ఒక ఆటో డ్రైవర్ నా ఆటో ఆడుంది. పవన్ కళ్యాణ్ బొమ్మ అంటే బొమ్మ వీకేస్తారు నక్సలైట్లకు కదా ఎదురొచ్చి 5 మంది పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ బొమ్మ ఉండకూడదు, జనసేన పేరు ఉండకూడదు, తీసేయి. ఏం రాజకీయాలు ఇవి? 40 ఏళ్ళు అవుతుంది నేను రాజకీయాలు చూడబట్టి. ఏమన్నా చెత్త రాజకీయాలు ఇవి? ఏమన్నా రాజకీయాలా? ఇట్లానా రాజకీయం చేసేది? అడ్మినిస్ట్రేషన్ చేయనీకి వస్తే చేయాలా, లేకుంటే గుద్దానవరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలా. అది మరి చంద్రబాబు వాళ్ళు వీళ్ళు అంతా రాళ్ళు కొట్టారు ఆయన పైన మొన్న. అవన్నీ ఉత్తవి, కోడి కత్తి, రాళ్ళు కొట్టేది, చెత్త పనులు, ఇవన్నీ చిల్లరలు చేసే పనులు. ఇవి రాజకీయం చేసే వాళ్ళు కాదు. ఇవి రాజకీయాలంటే వీళ్ళకి తెలియవు. మెయిన్ పాయింట్ ఒకటి ఏమి, విద్య, వైద్యం, పరిశ్రమలు రావాలా ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి. ఏమి అది కానీ నువ్వు ఏందో అమ్మ ఒడేసినా, బొమ్మ ఒడేసినా, ఏంటివి ఒడిలు? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నావు నువ్వు? ఒక మాట, ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? ఇవన్నీ ఉత్తవి. ఈ పరిపాలనే వేస్ట్. ఈ మనిషి వద్దు మనకి. మరి చంద్రబాబు గారు కావాలని కోరుకుంటున్నారు కదా, ఆయన ఇంతకుముందు 5 సంవత్సరాలు ఆయన చేశారు. అవును. అప్పుడు ఆయన సరిగ్గా పరిపాలించలేదని చెప్పి జగన్ గారికి వేశారు. అది కాదు వాళ్ళ తండ్రి గారు చనిపోయినారని చెప్పి ఏదో ఒక్క ఛాన్స్ అని వచ్చినాడు. ఒక ఛాన్స్ ఇచ్చినారు జనాలు. తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది. కాలు పెడితేనే కరోనా వచ్చా, రాష్ట్రం విడిపోయా, 3 ఏళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయా. ఏమి లేదు. ఒక ఆటో డ్రైవర్ అయితే పోయి ఉరేసుకోవాలి అంతే. ఇంకా 13 జిల్లాలు 26 జిల్లాలు చేస్తే నువ్వు ఏం చేయాలి? 10,000 నువ్వు 10,000 ఇచ్చి ₹1,00,000 కొడుతున్నావు సంవత్సరానికి. ఎక్కడ నుంచి చేస్తున్నావు నువ్వు 10,000? ఎవరు అవి? నీ జోబులేట్ ఏమైనా ఇస్తున్నావా మాకి? మా నెత్తిన కరెంటు బిల్లులు 9 సార్లు పెంచుతుంది. ఏవి నిత్యావసర వస్తువులు పెరిగిపోయా. ప్రతి ఒక్కటి డీజిల్, పెట్రోల్ ఏదైనా చూసుకో. కొత్త మేనిఫెస్టోలో కర్నూలుకి కోర్టు తెస్తున్న, హైకోర్టు ఇక్కడే పెడతాను నేను. ఎవరంటున్నారు? కొత్త మేనిఫెస్టో వైసీపీది. ఇంకా ఏది దేవుడు వచ్చి నిలబడి నేను వైసీపీ నాకు ఏంటి బాబు అంటే కూడా ఏరు పక్కా. ఇది మాత్రం నేను దేవుణ్ణి, నాకు నాది ఫ్యాన్ గుర్తు అంటే పోయిరా పోనాయన అంటారు. అయిపోయింది 5 ఏళ్ళు, మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోయినాం. ఏమి లేదు, సున్నా, గోల్మాల్, గందరగోళం. అందరూ దోచుకో 151 మంది బంద్ బజార్. అంటే ఇక్కడ లోకల్ టీజీ భరత్ గారికి ఎక్సలెంట్ భరత్. ఇంకా చెప్పనే గుర్తు. ఇక్కడ జనసేన క్యాడర్ ఎంతవరకు ఉంది? జనసేన క్యాడర్ బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ తగ్గినందుకు మనకు మోదీ గారి కానుంచి కానీ, పైన కేంద్రం నుంచి కానీ, కింద చంద్రబాబు కానుంచి కానీ, ఏమంటే పవన్ కళ్యాణ్ ఒక్కడు ఢీ కొట్టలేడు ఈ అన్యాయమైన రాజకీయాలు. అందుకు ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. అయితే ఇది మైనారిటీస్ ఎక్కువ ఉండే ఏరియా కర్నూలు అనేది. అవును. సో బీజేపీతో పొత్తు టీడీపీకి మైనస్ అవుతుంది కర్నూలులో అని చెప్పి అనుకుంటున్నారు. అవును. అది ఎంతవరకు మీరేమంటారు దాన్ని? కరెక్టే, అది కరెక్ట్ ఖచ్చితంగా. అంటే అది ఎందుకంటే మోదీ గారిది కూడా మనం పరిపాలన చూస్తున్నాం కదా. గత 2-3 ఏళ్ళ నుంచి అయోధ్య కావచ్చు, ఇంకోటి కృష్ణుంది కావచ్చు, సముద్రంలో ఏదో దేవాలయం నిర్మించినది కావచ్చు, ప్రతి ఒక్కటి మోదీ గారిది కూడా చూస్తున్నాం మనము. కానీ కొంతవరకు ఆయన కూడా ప్లస్ పాయింటే. మోదీ గారికి కూడా ఇప్పుడు చంద్రబాబు ప్లస్ పాయింటే, జనసేన కూడా ప్లస్ పాయింట్. అంటే మోదీ గారి వల్ల టీడీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే మైనారిటీ ముస్లిం జనాభా ఎక్కువ కర్నూలులో, దాని ఇంపాక్ట్ టీడీపీ పైన ఉంటది, మోదీకి చూసి వెయ్యరు అని చెప్పి అంటున్నారు. అది ఉత్తమాటలు. వీళ్ళు ఏమంటే ఈ కుల రాజకీయాలు అనేవి బయటికి తెచ్చి అంత ప్రచారమే కానీ అవన్నీ ఉత్తమాటలు. జనాల మనసులో అయితే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకోవాలా, ఖచ్చితంగా టీజీ భరత్ ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ తెలుగుదేశం తెచ్చుకోవాలని చూస్తున్నాం ఇప్పుడు. అంతే. స్టేట్లో టీడీపీ రావచ్చు. టీడీపీలో స్టేట్లో. మరి ఇక్కడ లోకల్లో మ్యాక్సిమం ఈసారి టీజీ భరత్ గారు రావచ్చేమో అని ఎందుకు పథకాలు అన్ని ఇస్తున్నారు కదా జగన్ గారు? ఇస్తున్నారు అనుకో. కొన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి, కొన్ని మధ్య డ్రాప్ అయినాయి. అదే ఈ పథకాలు ఇస్తున్నారు జగన్ గారు, జనమంతా నాతోనే ఉన్నారు, మధ్య తరగతి కింద కుటుంబ వాళ్ళందరూ అని జగన్ గారు అంటున్నారు.
మరి మీరు ఏమో ఇక్కడ తెలుగుదేశం అని అంటున్నారు. మరి ఎంతవరకు ఇక్కడ తెలుగుదేశం, స్టేట్లో తెలుగుదేశం కానీ ఇక్కడ తెలుగుదేశం కానీ పరిస్థితి ఏంటి? స్టేట్లో అంటే అక్కడ సర్కార్ సైడ్ లేదని అంటున్నారు జగన్ గారు. అక్కడ టీడీపీ ఉంది అని జనాలు టాకు. పథకాలు ఏమి పనిచేయమంటారు? అసలు పథకాలు అనేది ఇంకా సహజమే, వాళ్ళు పెడతారు వీళ్ళు పెడతారు. సరే, మీకేం కావాలి వచ్చే ప్రభుత్వం నుంచి? నిరుద్యోగ సమస్య తీర్చాలి సార్, అంతే. నిరుద్యోగ సమస్య మెయిన్ అదొకటే. మీరు ఇప్పుడు ఏం జాబ్ పని లేదా? అట్లా అని మరి. ఓకే, మీకైతే ఇండస్ట్రీస్ నిరుద్యోగ పోవాలని కోరుకుంటున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు, లేదంటే మీకేం కావాలి గెలిచేటోళ్ళతోటి? చంద్రబాబు గారు. ఎందుకు చంద్రబాబు గారు? నేను చూసినాం, ఇప్పుడు నెక్స్ట్ ఆయన చూద్దామని. ఆయన చూసారు ముందు ఒక 5 ఏళ్ళు. మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఆయనది, మళ్ళీ ఇప్పుడు ఈయన చూద్దాం. లాస్ట్ ఆయన ఇప్పుడు జగన్మోహన్ గారి పథకాలు అవన్నీ ఇస్తున్నారు. నాకేం ఒకటి వస్తుంది, ఒకరు రాలేదు. బియ్యం వస్తుంది, స్టోర్ బియ్యం అంతే. అంతే, స్టోర్ బియ్యం తప్ప ఇంకేం లేవు. మరి చాలా మంది పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఆయనకు బాగా మద్దతు ఇచ్చాడు. ఆయన లబ్ధి పొందిన వాళ్ళు వేస్తారు ఆయనకి, దానివలన లబ్ధి పొందిన వాళ్ళు వేస్తారు. మనకేం వచ్చింది చెప్పు, మనకు ఏం లేదు కాబట్టి స్టోర్ బియ్యం బండి. మరి ఇక్కడ టీజీ భరత్ గారు నుంచి ఉన్నారు కదా, దీంట్లో టీడీపీ నుంచి, అటు నుంచి ఇంతియాజ్ గారు, వాళ్ళిద్దరు ఎవరికి ఉంటుంది అంటారు ఛాన్స్ ఇక్కడ కర్నూలులో కాన్స్టిట్యున్సీ? టీజీ రావచ్చు, టీజీ గారికి ఎక్కువ ఛాన్స్ రావచ్చు. ఆయన మీరేం కోరుకుంటున్నారు వచ్చే గవర్నమెంట్ నుంచి? ఏ గవర్నమెంట్ వచ్చినా మీకేం కావాలనేది కోరుకుంటున్నారు? ఏ గవర్నమెంట్ ఏమొచ్చా మాకేం చేసేది లేదు. ఏ గవర్నమెంట్ ఏం చేసేది లేదు మాకేమది. చంద్రబాబు కూడా చేయరు, ఎవ్వరు చేయరు. మా కష్టం మాకు తప్పదు. ఏమొచ్చినా ఏం చేసేది ఉంది. ఇంతవరకు గవర్నమెంట్ ఏం పొందలేదు, ఒక స్టోర్ బియ్యం తప్పదు చూడు, అంతే. అంతేనా? ఒక స్టోర్ బియ్యం తప్ప. మరి మీరే ఒక మాట చెప్పు, యాదైతేనేమి చెప్పాలా ఉండేది. చెప్పండి, మీరేంటి మీ అభిప్రాయం? ఎవరు? చంద్రబాబు రావాలని. చంద్రబాబు రావు. ఎందుకు చంద్రబాబు అంత గట్టిగా? అంటే ఆయన ఇప్పుడు ఫైనల్ లాస్ట్ ఛాన్సింగ్ అనేది. నెక్స్ట్ సంవత్సరం ఎట్లుంటుందో చెప్పలేము. నెక్స్ట్ ఎలక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. ఎట్లుంటుందో చెప్పలేము. ఇప్పుడు ఆయన ఫైనల్ అనేది. నెక్స్ట్ 5 ఏళ్ళకి ఆయన పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేము ఎవరు. అందులో వయసు పెద్ద ఆయన ఇప్పుడు ఆయన. పెద్ద అర్థం మాట్లాడడం పెద్ద ఫ్యాక్షన్ చంద్రబాబు గారు అంటారు ఖచ్చితంగా కన్ఫర్మ్ చంద్రబాబే. ఎందుకు చంద్రబాబు గారు అంతే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఎందుకు కావాలి? మంచితనం చేస్తున్నాడు కావాలి. ఏం లేదు మనకి, ఏం చేయలే. ఏమన్నా లభ్య పొందినావా? ఎవరు? రాజశేఖర రెడ్డి చూసే మనం 2 తూరు బాబుని చూస్తాం. అప్పుడు చూసినాము, ఏం చేయలే. ఇప్పుడు చూస్తాం 2 తూరు అన్ని చెప్తున్నాడు పక్తాలు. జగన్ గారు మొత్తం ఏం చేయలే, ఏమి లే. నీరు ముష్టిగా కొనాలంటే కష్టము. మందు తాగాలంటే మా ఇంట్లో వాళ్ళు ఒక క్వార్టర్ 60 రూపాయల క్వార్టర్ 200 అమ్ముతున్నాడు. అదే తెలంగాణ పోతున్నాం రోజు ఆడిపోతున్నాం. మరి ఏం చేయాలి? మరి అక్కడ 160 రూపాయల క్వార్టరు. ఇప్పుడు యాదో భూమి బీరు అవన్నీ 200. ఇప్పుడు ఏం అట్లా తాగుతున్నాం. మరి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు కర్నూలు? ఏ హైకోర్టు అంటే ఏం హైకోర్టులో ఏం లే. 3 రాజధాని అంటే ఒక రాజధాని కూడా లే. ఒకటే ఉంది లాస్ట్కి. మళ్ళీ ఏం లే కర్నూలుకి. ఇప్పుడు చేస్తాడంట ఆయన. ఎవరు చేస్తాడంట? ఇప్పుడు అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు చేస్తాను. ఎవరు చేస్తాను చెప్పి ఇప్పుడు చేస్తాం. మళ్ళీ ఏదో మన రాత్రి ఎప్పుడు విడుదల చేసినాడు. రిలీజ్ చేసినాడు. ఇప్పుడు హైకోర్టు అవన్నీ వస్తాయంటారు. వచ్చే సుల్లకత అవన్నీ. జాబులు లేని వాళ్ళు ఎంతోమంది పడినారు సార్. జాబులు లేవు. 20 లక్షల జాబులు ఉండవు. ఏమి ఇచ్చాడా? మళ్ళీ స్టార్టింగ్ 3,000 పెంచారు. సంవత్సరానికి 250 పెంచాయి. చంద్రబాబు 4,000 స్టార్టింగ్ 4,000. వికలాంగులకు పథకాలు ఇస్తాం వల్ల అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు అయినా సరే జగన్ గారు జరగచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. నేను ఇంత ఆయన ఇంకొక 5 పెంచుతా అంటాడు. అదే అంటున్నాను. చంద్రబాబు 2,000 చేసినాడు. 200 చేసినాడు. ఆయన 2,000 చేసి దిగిపోయినాడు. ఈయన 250 పెంచుకుంటూ వచ్చాడు. సంవత్సరానికి 4 సంవత్సరాలకు 1000 పెంచాడు. 4,000 పెంచుతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. స్టార్టింగ్ 4,000 ఒకేతారు. అంటే ఆయన ఒక 10 ఇస్తా అంటే నేను 20 ఇస్తా అని చంద్రబాబు గారు అంటున్నారు. అన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ పొలిటికల్ స్టాండ్ లో? కరెక్ట్ సార్. మన నెత్తి మీద పడేది అది. ఈయన వేసినా మన నెత్తి మీద, ఈయన వేసినా మన నెత్తి మీద. చెత్త పన్ను లేదు. చెత్త పన్ను ఉంది ఇక్కడ. చెత్త పన్ను 60 రూపాయలు. మా షేరి 60 రూపాయలు 120 రూపాయలు తీసుకుంటున్నారు. బ్లాక్ ఏరియా మళ్ళీ మా ఏరియా మన బిల్డింగ్ లో 60 రూపాయలు చెత్త పన్ను. ఇంటింటికి బియ్యం వేసేది కూడా వేస్టే సార్ అది. ఓకే, అది కూడా మీకు ఖర్చు విపరీతమైన ఖర్చు అది. టయానికి పొద్దున్న 6-7కి వస్తుంది అంబులెన్స్. అది
ఆ పోలీస్ ఆరాన్ని కొడతాడు, కుయ్యని కొడతాడు దాన్ని. ఆ కొట్టేప్పుడు ఇంట్లో పని చేస్తారు, స్కూల్కి పంపించాలి పిల్లలకి, బళ్ళకి పోయేతోళ్ళు, ఇంట్లో భార్య భర్తలు ఎంప్లాయీస్ ఉంటారు, క్యారెట్ కట్టుకొని పోవాలన్న వాళ్ళకి ఆ లైన్లో పోయి నిలబడాలి ఇవ్వడ. ఇక్కడ ఆఫీసులో పోవాలా, పిల్లలు చదువు తెప్పించిన బిఎంఏ వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది ఇక్కడ సరిగ్గా. అది అనుకున్న పట్టిపోతారు వాలంటీర్లు కూడా. మాకు ఇంతవరకు బియ్యం కార్డు పెట్టినాం, సంవత్సరం అయింది, రాలేదు. వాలంటీర్స్ ఎవరు సరిగ్గా పనిచేస్తారు, ఎవరు రాలేదు. సచివాలయం వారంటీ టైం కూడా ఇప్పటికైనా ఫోన్ చేస్తున్నాం. లేదు మా కొడుకే పుట్టాను, మా నోనికి మా కొడుకు పుట్టాను, మా సంవత్సరం అయింది ఇంకా రాలేదు. వాలంటీర్ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేస్తలేదు. చెప్తున్నాము అన్న, మేడం చెప్పినాము వస్తుంది, రాలేదు ఇంకా. మరి ఆరోగ్యశ్రీ ఆ పథకాలన్నీ ఉన్నాయి కదండి, అవి ఎట్లా ఉన్నాయి పరిస్థితి? అవి మన దాని రోజులు పోలే ఇంతవరకు. అది మొన్న వచ్చింది 20 లక్షలు బీమా పథకం అంటే జగన్ అన్నది. మరి నెక్స్ట్ ఈయన బాబు వచ్చినాడు అనుకో, దాన్ని రద్దు చేస్తాడో తెలియదు. మళ్ళీ ఎవరు గెలుస్తారా సార్ ఈసారి ఎలక్షన్స్? చంద్రబాబు సార్. చంద్రబాబు వస్తారా? 100%. ఎందుకు చంద్రబాబు గారు? ఎందుకు చంద్రబాబు గారు అంటే సార్, దాని గురించి చెప్పాలంటే వాడు వీడు చేసిన స్కీములు ఒకటి కూడా సరిగా లేవు సార్, జగన్ గారు. అందువల్ల నెక్స్ట్ వచ్చి పెట్టినాడు స్కీములన్నీ. పథకాలు ఇస్తున్నారు, జనాలకు బాగా అందుబాటులో ఉన్నారు, లేవు సార్ నడుస్తుంది అన్ని అని ఊకే చెప్పడం మటుకే సార్, అమలు కావడం లేకుండా అట్లా. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అమలు అయిపోలేదా? వాలంటీర్ వ్యవస్థ నడుస్తలేదా కర్నూలులో? వాలంటీర్ వస్తున్నారు, పోతున్నారు, ఉన్నారంటే వాని చేతుల్లో ఉండేట్టే, అంతే కానీ ఏం లేదు సార్ దాని గురించి. ఈసారి చంద్రబాబు గారు మీకు వస్తే మీరు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయాలి? మా ఉద్యోగస్తులు పర్మనెంట్ చేస్తా అని చెప్పిండే జగన్, అది ఎత్తిపాయా సార్. జీతాలన్నా వేస్తాడు అట్లా మాకన్నమాట. చంద్రబాబు ఉద్యోగస్తులకు ఎవరికి ఏం చేయలేదు సార్ వాడు. అందువల్ల సార్ దాని గురించి గవర్నమెంట్ దీంట్లో పనిచేస్తుంది సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అనుకుంటున్నారు మరి ఇప్పుడు? చాలా మంది ఈసారి దీనికి వేయకూడదు అనే కిందకి ఉంది సార్ అట్లా. 100% సార్. ఇక్కడ ఎలా ఉంది సార్ కర్నూలు పరిస్థితి? ఎలా ఉంది కర్నూలు పరిస్థితి కూడా టీజీ పరిస్థితి సార్, 100% వస్తారు. ఛాన్స్ లేదు, వైసీపీ నో ఛాన్స్ సార్. మరి చంద్రబాబు గారు ఫస్ట్ 5 years చేశారు, అవును. అప్పుడు ఆయన అభివృద్ధి చేయలేదని చెప్పి జగన్ గారికి ఇచ్చారు. లేదు సార్ అట్లా ఇస్తే చేస్తారు అని వాడిని వాళ్ళ తండ్రి చేసినాడని చెప్పి వాడు చేసిన పాప ఏమన్నా వాడు కూడా అట్లే చేస్తాడని చెప్పి అనుకున్నారు. కానీ ప్రజలు మోసపోయిన ఒకసారి చూద్దాం ఈయన పరిపాలన అని చెప్పి చూసినారు, అంతేగాని అటువంటిది ఏం లేదు సార్ వాడి పరిపాలన. వీడు అన్ని రాజకీయాలు తర్వాత చేయడం, తర్వాత ఒక శాడిస్ట్ ఉన్మాదిగా వచ్చే వాడిని చంపడం ఈయన చంపడం ఇట్లా జరుగుతుంది, అంతేగాని వీడు అట్లా జరిగింది సార్, అంతే. చంద్రబాబు గారు గతంలో 5 రూపాయలకు అన్నం పెట్టినాడు, అన్న క్యాంటీన్. రాజధాని తెచ్చినాడు, నిరుద్యోగ వృత్తి ఇచ్చినాడు, ఉద్యోగస్తులకి కరెక్ట్గా చేసే పని కరెక్ట్గా చేసినాడు, చెప్పకుండా చేసినాడు. ఈయన అన్న క్యాంటీన్ నేను తీస్తా అని చెప్పలే, 15,000 ఇద్దరికేస్తా ముగ్గురికేస్తా అని చెప్పినాడు. ఆయన వాగ్దానం జగను. ఆయన రాజధాని ఒకటే అని చెప్పినాడు, నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్పినాడు. అక్కడ మా దేవుడు, నేను మా దేవుడికి నేను కరెక్ట్గా పోతా, మా నాయన పథకాలని నేను నిలబెడతా, మా నాయన పేరు కన్నా గొప్ప పేరు సంపాదించుకుంటా అన్నాడు. ఏ విధంగా సంపాదించాడు ఆయన పేరు? బాబాయిని చంపిన వాడిని, హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతాడు. ఉద్యోగస్తులని రోడ్ల పాలు చేసినాడు. ఏం చేసినాడు? ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చినాడా? వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు మీరు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చేసినారు. 50 మంది కలిసి ఇంటికి 50 మందికి ఒకరిని పెట్టాడు. బియ్యం తీసుకొస్తారు, అవి తీసుకొస్తారు అని చెప్పినారు. ఎవరు బియ్యం తీసుకొచ్చినారు? రోడ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళు ఎండలకు నిలబడి, ఆ వ్యాన్ల కాడ నిలబడి తీసుకుంటున్నారు. ఎవరన్నా ప్రశ్నిస్తే సమాధానంలే, వాళ్ళకి ఎదురుదాడి. బలవంతుడైతే పోలీసు వాళ్ళ కేసులు, బలహీనుడైతే ఎదురుదాడి. ఈ విధంగా చేస్తే ఎవరు ఆయనని హర్షిస్తారు? నిన్న కూడా ఆయన మేనిఫెస్టో చెప్పినాడు. మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? అది ఏదన్నా నమ్మశక్యంగా ఉందా? ఏదన్నా ఉంటే చెప్పండి. ఏది తీసుకొస్తాడు? అప్పుడు చెప్పాల్సింది అది. రాజశేఖర రెడ్డి అంటే మహానుభావుడు, దేవుడు, ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిన మహానుభావుడు ఆయన, దేవుడు. ఆ దేవుని పేరే చెడగొట్టినాడు. రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తన రక్త సంబంధమైన తమ్ముడిని అతను ఎంతోగానో గొప్పగానో పేరు తెచ్చినాడు. ఆయనకు గుండెకాయలకు ఉన్న వివేకానంద రెడ్డిని చంపుతూనే ఆ అంతకునే నువ్వు పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. ఈరోజు మేము కాంగ్రెస్కి వేస్తాం ఓటు. కాంగ్రెస్ అంటే మా గుండెల పైన మేము చేసుకొని చెప్తున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని గౌరవించినట్టు ఒక నమస్కారం పెట్టుకున్నట్టు మేము. అది మాది సిచ్యువేషన్. అడగం
మీకు వచ్చే ప్రభుత్వం లేడీస్ కానీ మీకు కానీ ఏం చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటారు చెప్పండి అంతే. నాకు తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం కావాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఒక అభిమానిని, అట్లా వచ్చేసి ఆయన మంచిగా చేసినాడు. మరి జగన్ గారు ఇట్లా విద్యా జీవన అవన్నీ వేసామని లాస్ట్కి వేయలే. లాస్ట్ ఏం రాలేదు పథకాలు. టీడీపీ వస్తేనే బాగుంటుంది సార్. మరి ఇక్కడ నుంచి టీజీ భరత్ గారు వెళ్తున్నారు. వస్తాడు ప్లాస్టిక్ కాలు ఉంది, పింఛని లేదు నా భార్యకి. కలెక్టర్ కాడికి పోతే కలెక్టర్ ఇల్లు మీ పేరు మీద ఉందమ్మా ఇయ్యను అన్నాడు. కలెక్టర్ రావాడు ఏమో నాకు అర్థం కాల. పింఛని లేదు, ఏం లేదు, గాలి కొట్టుకుంటున్నా బతుకుతున్నా. ఎట్ట బతకాలా ఎట్టయ్యా? ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ మేము గాలి కొట్టుకుంటున్నాం బతుకుతున్నాం. మాకు ఇవ్వాలి కదా. పిల్లల పేరు మీద ఇస్తే పిల్లలు దొబ్బితే ఏడ ఉండాలా మేము? చెట్ల కింద ఉండడానికి చెట్లు కూడా కొట్టించినాడు జగన్ రెడ్డి. చెట్లు కూడా లేవు బతకనికే. ఏ విధంగా బతకాలా? కలెక్టరే ఆ మాట చెప్తే అవును పోమ్మా నీ కాలు లేదులే వికలాంగ్ కింద రాస్తాలే అని చెప్పినాడా? చెప్పాలా? గవర్నమెంట్ ఏమో సరిగ్గా పనిచేస్తుందా? జై హింద్. స్టేట్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఫ్యూచర్లో అంటే చంద్రబాబు నాయుడు వస్తే మేలు. సరే ఎవరు వచ్చినా కానీ మీకు ఏం కావాలి, మీరు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సచ్చి బతికి వచ్చినాం నాయన. ఒక్కరు సాయం చేసే మహానుభావులు లేదు మాకు. ఎవరున్నారు? చేసుకున్నా తినాలా, ఈ బిస్కెట్లు తినాలా. అయితే మరి ఈసారి ప్రభుత్వం వస్తే మీకు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ పథకాలు ఏమంత లేవా మరి? ఏంటి లేదు మాకు పథకాలు ఏమంత ఏంటి లేదు మాకు. అసలు ఎక్కడ తెలంగాణ లేదు, రాయలసీమ లేదు. వట్టి జీవులు మా రెండు. ఒక కొడుకున్నాడు, వానికి పెన్ను వేసుకొచ్చింది, వాని కొట్టింది, మా కొట్టింది. కానీ ఎవరికి వేసినా మాకు వేస్ట్ అయిపోయింది. వేసి వేసింత దూరం వచ్చినాం. ఒక ఊపిరి ఉంది మాకు బతకడానికి. అంతే ఇంకా అంతే కష్టం చేసుకున్నా ఈ బతుకులు తెలియదు. 3 రోజులు సాయం చేయలేకపోయింది. హైదరాబాద్లో సారు పర్సులో చచ్చిపోయి చచ్చిపోయిందండి. మంచి పథకం టైంలో మాకు దేవుడు అతడి చేసి ఒక్కరు సాయం చేస్తారు. ఎవరికి వేసినా ముందని ఏమైంది? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? పోతుంటే లారీడు వచ్చి కొట్టిండు. ఆరోగ్యశ్రీ ఏమి పని చేస్తలే? చేసింది కొద్దిగా ఖర్చు కడుపులో ఈ నెత్తికి ప్రభుత్వం వీళ్ళకి ఏం ఒక రూపాయి లేకపోయారు. మాకు చదువు రాదు, ఏం రాదు. చదువుకున్న వాళ్ళకే జాబ్ పెడితే మామేం చేస్తామా అంటారు. 4 అక్షరం తెలివి అని ఉండాలి, చదువు కన్నా ఉండాలి. ఏం నేను గుడ్డిగా పోవాలా వేయండి పలాందానికి అంటారు, వేయించుకుంటారు. ఎవరికి వేసి ఏం లాభం ఉంది? మాకు అందరికి ఇసుకొచ్చిపోయిందా నువ్వు ఏమన్నాను? ఈసారి అయితే మాకు ఎవరైనా ఈ మనిషి ఇట్లా అన్నారు కదా, ఈ రకంగా ఉండరు. సాయం చేత మీ ఇంటికి ఏం లేదు కదా అని మహానుభావుడు ఎవరు లేకపోయారు. ఎవరు లేరంటారు ఈసారి అయితే ఎవరు లేరు. మళ్ళీ సచ్చి బతికినాడు. 5-6 లక్షలు బతికాడా? నిజము. సంసారం ఒకరిని, ఇల్లు ఒకరిని, పిల్లలు ఒకరిని, అనాథాశ్రయాన్ని అక్కడ ఉన్నాము ఇద్దరం. ఎవరు ప్రభుత్వం ఉన్నోనికి ఒకటే ఓటు, పిచ్చగానికి ఒకటే ఓటే, సత్యము సదానికి ఒకటే ఉంది. మనకు లేదు, మాకు లేదు. ఓటు ఉంది, అన్నీ ఉన్నాయి, వేస్తున్నాం. ఎప్పటికీ ఓటు సత్యదానికి సంబంధమే. వెయ్యాల బతికినంగా అందరూ వేస్తున్నాం ఓటు అయితే. కానీ ఎవరికొరికి వేస్తున్నాం. దేవుడు ఎక్కడ ఆదుకుంటున్నాడు? ఎవరికే అనుకోకూడదు. ఇంకా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడా భగవంతుడు అనుకుని దేవుని మీద వేసుకుంటూ పోవాలా. ఈసారి భగవంతుడు ఉన్నాడు, ఆ స్వామి మళ్ళీ ఎవరు గెలుస్తారో ఎవరిలో దేవుని గెలుస్తారు. పింఛన్ లేదు, ఏం లేదు. 1 రూపాయి పింఛన్ లేదు మాకు. ఈసారి మీ అభిప్రాయం? ప్రయాణం అంటే ఇప్పుడు జగనే రావచ్చు అని ఉన్నాం సార్. జగన్ రావచ్చు అంటారు. జగనే రావచ్చు. జగన్ గారు రావాలని కోరుకుంటారు. చేసినోడు పనులు చేస్తున్న దానికి రావాలని కోరుకుంటారు. అన్ని అందుతున్నాయి. అభివృద్ధి లేదని చెప్పి అపోజిషన్ అంటుందిగా. అంటుంది లేవు అంటున్నారు, డబ్బులు మాత్రమే ఇస్తున్నాయి అంటున్నారు. జాబ్లకు అందరికి వస్తున్నాయి కదా, ఎవరికి వచ్చలేవు. చాలా మందికి వచ్చినాయి. కాకపోతే ఎవరికొరకు తక్కువ వచ్చినాయి మామూలుగా. అభివృద్ధి లేదన్నారు. మరి కూటమి ఇంపాక్ట్ ఏమి ఉండదు ఇక్కడ? ఏంది సార్? కూటమి ఇంపాక్ట్ ఏమి ఉండదు? పవన్ కళ్యాణ్ గారు ఇంకా చంద్రబాబు కలిసి వస్తున్నారు. కలిసి అయితే వస్తున్నారు సార్. మరి ఏం ఇంపాక్ట్ ఉంది ఇక్కడ? అది చెప్పనీకి రాదు కాదు వాళ్ళకైతే. మరి టీజీ భరత్ గారు ఇంకా ఇంతియాజ్ మధ్యలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు?
మాకైతే జగనే రావచ్చు అని ఫుల్. సెంట్రల్ స్టేట్ ఓకే, ఇక్కడ మన లోకల్ చెప్తున్నారు. మన లోకల్ అంటే తిరుగుతున్నారు కానీ ప్రచారాల్లో చెప్పడానికి రావడం కాదు. కష్టం ఉంటుంది లోకల్ ప్రజలు కూడా ఉంటారా? అన్నీ వచ్చేసినాయి సార్, అన్ని పథకాలు వచ్చినాయి. టీడీపీ వస్తేనే బాగుంటుంది సార్. మరి ఇక్కడ నుంచి టీజీ భరత్ గారు నుంచి ఉన్నారు. వస్తాడు. ఏమో చెప్పండి, ప్రభుత్వం చెప్పండి, మీకు ఎవరు కావాలో చెప్పండి. నెక్స్ట్ వచ్చేది జగన్ అన్న. ఇక్కడ మరి ఇక్కడ ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇక్కడ టీజీ భరత్ గారు ఇంకా వైసీపీ నుంచి. టీజీ భరత్ గారు ఉంది కానీ గెలిచేదైతే వైసీపీ. ఇక్కడ స్టేట్ లో ఎవరు వచ్చారు అనుకుంటున్నారు? స్టేట్ లో సీఎమా జగన్మోహన్ రెడ్డి. పథకాలన్నీ అందుతున్నాయి సార్? అన్ని అమ్మఒడి, నాడు నేడు, ఒంటరి మహిళ అన్ని అందుతున్నాయి. మరి అభివృద్ధి పింఛన్ లేదని చెప్పి అపోజిషన్ అన్నాయి సార్, అవి ఇంపాక్ట్ ఉండదు అంటారు ఈసారి? ఏం లేదు సార్ అట్లాంటివి. నెక్స్ట్ గెలిచినాక మీరే చూస్తారు దాన్ని కథ.